వైఎస్పై ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్న దానిపై కాంగ్రెస్లో తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. ఒక పట్టాన ఇది కొలిక్కి వచ్చేలా లేదు. వైఎస్ జగన్లను వేర్వేరుగా ఎలా చూస్తామని ప్రశ్నించే నాయకులు ఆయనపై విమర్శల తీవ్రతను పెంచుతుండగా కొందరు సీనియర్ మంత్రులు దీనిపై సీఎం వద్ద అభ్యంతరం తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ మంగళవారం రంగంలోకి దిగి వివాదానికి తెరదింపే యత్నం చేశారు. కీలకమైన ఉప ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన నేపథ్యంలో జగన్ అవినీతిపై ఆరోపణల తీవ్రత పెంచే క్రమంలో వైఎస్ జగన్ని వేర్వేరుగా ఎలా చేస్తామని ఎంపీ జేడీసీలం మంత్రులు రామచంద్రయ్య, మహిదర్ రెడ్డిలు ప్రశ్నించడం ద్వారా వివాదం ఆరంభమైంది. దీనిపై సర్వే వీరశివారెడ్డిలు నేరుగా ఆరోపణల తీవ్రత పెంచుతుండగా మంత్రి కొండ్రు మురళి ఎస్సీ ఎస్టీ కోణం తీసుకొచ్చారు. వైఎస్ కన్నా కిరణే అణగారిన వర్గాలకు మేలు చేశారని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎల్పీలో వైఎస్ ఫోటోని తొలగించడంతో పాటు ఉప ఎన్నికల్లో కూడా ఆయన ఫోటోని వాడాల్సిన అవసరం లేదని కొందరు నాయకులు సూచించడం ద్వారా పార్టీ నుంచి వైఎస్ని దూరం చేసే విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు వైఎస్ జగన్ను వేర్వేరు అంటే ప్రజలు నమ్మరన్నారు. వైఎస్ను పార్టీ నేతగానే పరిగణించి జగన్ని వేరుగా చూడాలని మంత్రులు రఘువీర, కన్నా, ధర్మాన, ఆనవ్, శ్రీధర్ బాబు సీఎం కిరణ్ ని కలిశారు. వైఎస్పై నేతల విమర్శలు శృతి మించుతున్నాయని, ఇవి పార్టీకి నష్టం చేకూర్చుతాయంటూ వాదిస్తున్నారు. వీటికి ముగింపు పలికేలా చూడాలని సీఎంకు సూచించారు. వైఎస్ తోడ్పాటు లేకుండా జగన్ అవినీతికి పాల్పడలేదనుకుంటే విచారణలో తేలుతుందని ఇప్పటికిప్పుడు మనమెందుకు ఆరోపణలు చేయాలన్నారు. వైఎస్ను విమర్శిస్తున్నారేమిటని మంత్రి మురళిని మరో మంత్రి వసంత్ కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వైఎస్ గురించి అనవసరమైన విమర్శలు, చర్చ నడుస్తుందని, ఇది కొనసాగటం మంచిది కాదని అన్నారు. దీనిపై తానే మీడియాతో మాట్లాడటం ద్వారా తెర దించుతానని చెప్పారు. ఆ తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వైఎస్ జగన్ వేర్వేరని, ప్రతిపక్ష నేత చంద్రబాబును చూసినట్లే జగన్ని చూస్తామని సీఎం స్పష్టం చేశారు. వైఎస్ మాత్రం కాంగ్రెస్ నాయకుడే అన్నారు.